హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? చాలామంది అడుగుతూ ఉంటారు, స్కిన్ బాగా డ్రై అయిపోయిందండి, స్కిన్ బాగా ముడతలు వచ్చేస్తుంది, వేరే వాళ్ళ స్కిన్ లాగా లేదు, ఇలా ఇలా అంటే ఇట్లా గీతలు పడిపోతుంది తెల్లగా అని అడుగుతూ ఉంటారండి. జనరల్గా అలా ఎవరికి అవుతుందంటే డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే ఇంకా ఏజ్డ్ వాళ్ళకి అంటే 55 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి కొలాజన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి స్కిన్ అనేది సాగ్ అవ్వడము, డ్రై అవ్వడము జరుగుతూ ఉంటుందండి. అయితే మనము ఎవ్రీడే రెగ్యులర్ మన రొటీన్ లైఫ్లో మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు యూజ్ చేయాలి, ఎన్నిసార్లు యూజ్ చేయాలి, బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేయవచ్చా లేదా అని అడుగుతూ ఉంటారండి. అది ఎప్పుడు యూజ్ చేయాలంటే మనం ఎప్పుడైతే మాయిశ్చరైజర్ వాడాలి అనుకుంటున్నామో ఫేస్ కానీ మనం ఫుల్ బాడీ మనము మాయిశ్చరైజర్ వాడవచ్చండి. ఈవెన్ హీల్ క్రాక్స్ కూడా మాయిశ్చరైజర్ని వాడవచ్చు అనమాట. మనము ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్లో కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవాలండి. స్నానం చేసిన తర్వాత మన బాడీ కొంచెం తేమగా ఉండగానే మనము మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవడం వల్ల మొత్తం ఫేస్, నెక్, హ్యాండ్స్, లెగ్స్ అంతా కూడా అప్లై చేసుకోవడం వల్ల మాయిస్ట్ అనే స్కిన్ కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుందండి. అయితే ఏమేమి మాయిశ్చరైజర్స్ వాడాలి, ఏది బాగుంటుంది అంటే మరి ఇదివరకు అయితే మేము సలోని కానీ ఆయుర్ కానీ ఉండేవండి, అవే వాడేవాళ్ళము. తర్వాత మెల్లగా ప్రోడక్ట్స్ చాలా వచ్చేసాయి. ఇప్పుడైతే నా దగ్గర కొన్ని మాయిశ్చరైజర్స్ ఉన్నాయండి. డాక్టర్స్ సజెస్ట్ చేసినవి ఉన్నవి, ఇప్పుడు చిన్నపిల్లలకి వాడేవి ఉన్నవి. ఒకసారి మీకు చూపిస్తానండి. ఇది రోజా హెర్బల్ మాయిశ్చరైజర్ అండి. ఇది కూడా ఇంకా ఇది పింక్ కలర్లో ఉంటుంది. అలాగే జోవీస్ అండి, జోవీస్ మాయిశ్చరైజర్. తర్వాత ఇది వచ్చేసి సెటాఫిల్, మా ఇంట్లో చిన్న పిల్లలకి సెటాఫిల్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాము. అలాగే నాకు ఈ మధ్య కొంచెం స్కిన్ ఇరిటేషన్ రావడం, అంటే 55 ఇయర్స్ తర్వాత కొంచెము లేడీస్లో చాలా చేంజెస్ వస్తాయి కదా. అప్పుడు నేను మలక్పేట్ యశోద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ స్కిన్ డాక్టర్ గారు నాకు ఇది ప్రిఫర్ చేశారండి. ఇది సెటాఫిల్ మాయిశ్చరైజర్ అనమాట. అంటే ఇది ఇచ్చింగ్ అండ్ డ్రై స్కిన్ కొరకు ఇది నాకు సజెస్ట్ చేశారనమాట. అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెటాఫిల్ అనేది ఇది చాలా మంచిగా వర్క్ చేస్తుందండి. ఈ మాయిశ్చరైజర్ మిగతా మాయిశ్చరైజర్స్తో కంపేర్ చేస్తే ఏంటి అంటే అవేమో మనము ఎక్కువ తీసుకొని అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఈ సెటాఫిల్ అనేది ఏంటంటే తక్కువ క్వాంటిటీ కూడా మనం యూజ్ చేస్తే బాగా చక్కగా అబ్జర్వ్ అయిపోయి స్కిన్ అనేది మంచిగా షైనీగా మంచిగా ఉంటుందండి. ఏమాత్రం డ్రైగా మనం అప్లై చేసింది కూడా తెలియకుండా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇదండి మాయిశ్చరైజర్ గురించి. అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత బయటకు వెళితే మనకి మరి పొల్యూషన్ వలన మన స్కిన్ మీద అంతా డస్ట్ పడిపోతుంది కదా అని అంటుంటారు. మనము మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నా పడుతుంది, అప్లై చేసుకోకపోయినా పడుతుందండి. అందుకే మనం రెగ్యులర్గా మన ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ 2-3 టైమ్స్ మనం ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయితే వాళ్ళకి టిష్యూస్ ఉన్నాయి కదండి, వెట్ టిష్యూస్, వాటితో వైప్ చేసుకోవడము, మళ్ళీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడము. మాయిశ్చరైజరే కాదండి, మనం బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ కూడా డెఫినెట్గా యూజ్ చేయాలండి. ఎందుకంటే ఫేస్ మీద మనకి చిన్న చిన్న మచ్చలు లేదా పిగ్మెంటేషన్ మార్క్స్ ఇవి వస్తాయి కదా. మనము చలికాలం అయినా ఏ వెదర్లో అయినా మనము బయటకు వెళ్తున్నాము లేదా ఇంట్లో కూడా ఉన్నామంటే కూడా సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకొని వెళ్ళాలన్నమాట. ఒకవేళ మరి మాయిశ్చరైజర్ ఎప్పుడు అప్లై చేయాలండి? మార్నింగ్ సన్ స్క్రీన్ చెప్పారు కదా అంటే మధ్యాహ్నం అప్లై చేసుకోవచ్చు, ఈవినింగ్ మనము బెడ్ టైంకి వెళ్ళే ముందు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫుల్ బాడీ అంతా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది డ్రైనెస్ లేకుండా, ముడతలు
చాలా త్వరగా ముడతలు పడకుండా హెల్ప్ అవుతుందండి. నచ్చిందా అండి? ఒకవేళ మీకు నచ్చినట్లయితే నా వేజన్లా బ్యూటీషియన్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బాయ్ అండి. మనకైతే కంపల్సరీ ప్రతి స్కిన్ వాళ్ళకి మాయిశ్చరైజర్ అవసరమైతే పడుతుందండి. ఎందుకంటే మనం పొల్యూషన్కి బయటికి వెళ్ళిపోతాం, చాలా డ్రై అయిపోతూ ఉంటుంది. మాయిశ్చరైజర్ అనేది పైన మనం స్కిన్కి అప్లై చేస్తామండి, చేసేదే. అయితే మన బాడీ ఎక్కువ డ్రై అవ్వకుండా మనం ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ద్వారా కూడా చాలా వరకు కంట్రోల్ చేయాలండి. చేస్తేనే అప్పుడు మన స్కిన్ అనేది, ఒకవేళ ఎప్పుడైనా మాయిశ్చరైజర్ రాయకపోయినా కానీ స్కిన్ అనేది 1 or 2 days మంచిగానే కనిపిస్తుంది అనమాట. అసలు మనం ప్రాపర్ ఎలాంటి కేర్ తీసుకోలేదంటే మాత్రం మన స్కిన్ మనం వదిలేసామనుకోండి డ్రై అయిపోతుంది అనమాట. అయితే ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో మనం ఏది తీసుకోవడం ద్వారా స్కిన్ మంచిగా ఉంటుందంటే నట్స్ తీసుకోవాలండి, ఫిష్ తీసుకోవాలి, లీఫీ వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి, మిల్క్ తీసుకోవాలి. కర్డ్ అయితే కంపల్సరీ బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుంది, కర్డ్ మాయిస్ట్ని అందిస్తుంది. ఇవన్నీ మనం కేర్ తీసుకోవాలండి. ఇదేంటంటే ఓన్లీ మాయిశ్చరైజర్ గురించి ఇంటేక్ ఆఫ్ ఫుడ్ చెప్పాను. ఇవి కాకుండా మనం ఫేస్ ప్యాక్స్ వారానికి ఒకసారి క్లీన్ చేసుకొని స్క్రబ్ చేసుకొని, స్క్రబ్లో మీరు చక్కగా ఇంట్లో ఉండేవి కాఫీ పౌడరు, దానిలో కొంచెం లెమన్ పిండేసి, కొంచెం శనగపిండి వేసేసుకొని, పచ్చిపాలు కొంచెం పోసుకొని చక్కగా స్క్రబ్ లాగా మసాజ్ చేసుకొని ఒక్క 5 minutes చాలండి. స్క్రబ్ అనేది ఎక్కువసేపు చేయకూడదు, ఓన్లీ 5 minutes చేసుకొని అలాగే ఒక 10 minutes డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిపోయిన తర్వాత చక్కగా ఫేస్ని వాష్ చేసేసుకోండి. దాని ద్వారా కూడా పైన ఉన్న స్కిన్కి మాయిశ్చర్ అనేది అప్పటికప్పుడు అందుతుందండి. దీంతో పాటు కూడా మళ్ళీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ కంపల్సరీ. ఇలా ఎప్పుడైతే చేస్తూ ఉన్నామో మాయిశ్చరైజర్ 1-2 రోజులు యూజ్ చేయకపోయినా కానీ స్కిన్ మంచిగా కనిపిస్తుంది అనమాట. ఈవెన్ మీరు అంత ప్యాక్ అంత స్క్రబ్ వేసుకోలేని టైంలో ఏం చేస్తారు అంటే జస్ట్ హనీ అండి, తేనె ఉంటుంది కదా, లెమన్ పిండేసేయండి. కొంచెం డ్రాప్స్ చాలు, ఒక ½ pieceలో ఉన్న డ్రాప్స్ సరిపోతుంది. ఆ 2 మిక్స్ చేసేసి జస్ట్ ఒక లేయర్ లాగా అప్లై చేసేసుకోండి. అలా అప్లై చేసుకున్నప్పుడు మీరు మాట్లాడవచ్చు, పని చేసుకోవచ్చు, ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు, ఏం కాదండి. ఒక జనరల్గా మనం అంతసేపు అంటే గంటలు అయితే ఎలా ఉంచుకోం కదా, ఒక 10 minutes, ఒక 20 minutes ఉంచుకొని ఫేస్ వాష్ చేసేసుకోండి, హ్యాండ్ వాష్ చేసేసుకోండి. అప్పుడు అలా కూడా మనకి మాయిశ్చర్ స్కిన్ మీద అందుతుందన్నమాట. దీంతో పాటు ఎవ్రీడే మనం వచ్చేసి 10 to 15 glasses ఆఫ్ వాటర్ కంపల్సరీ మనము తీసుకోవాలండి. అలాగే వేడి తగ్గడానికి వాటర్లో మనము సబ్జా సీడ్స్ ఉంటాయి కదా, సబ్జా సీడ్స్ అనేది ఏ కాలంలోనైనా కొంచెం ఒక స్పూన్ అలా వేసుకొని తీసుకోవాలి. మజ్జిగ తీసుకోవాలి, రాగి జావ తీసుకోవాలి. ఇలా లోపల ఇంటేక్ ఆఫ్ ఫుడ్ కూడా మంచి కేర్ తీసుకుంటూ ఈ మాయిశ్చరైజర్ అనేది మనం అప్లై చేసుకుంటూ ఉంటే మన స్కిన్ అనేది చూడడానికి చాలా నిగనిగలాడుతూ బాగుంటుంది, చార్మింగ్గా. ఓకేనా అండి?